రైట్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు తిర్యగ్రేఖ అంశాలు, రేఖాఖండము, రేఖలు, కోణాలు, వాటికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఓకేనా? సో రైట్, మనం ఇంత గతంలో పూరక కోణం అంటే ఏంటి, సంపూరక కోణం అంటే ఏంటి, సంయుగ్మ కోణం అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటి మీద ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చూద్దాం. రెండు పూరక కోణాల నిష్పత్తి 4:5 అయితే ఆ కోణాలు ఏంటి అన్నాడు. సో పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు కావాలా, ఓకేనా? 4:5 అంటే ఒకదాన్ని 4x ఇంకొకదాన్ని 5x అనుకుందాం. సో పూరక కోణాల మొత్తం ఎంత? 90 డిగ్రీలు. అంటే 4x + 5x = 90 degrees. సో 4x + 5x ఎంత? 9x. 9x = 90. 9 1 జా 9 10 జా. x వాల్యూ ఎంత వచ్చింది? 10. ఇప్పుడు ఆ కోణాలు అన్నాడు, ఒకటి 4x ఇంకోటి ఏముంది? 5x ఉంది. అంటే 4 × 10 ఎంత? 40. అదేవిధంగా 5 × 10 ఎంత? 50. ఓకేనా? సో ఇవి మన ఆన్సర్ అనమాట, 40 50. ఇట్లా చేస్తే సాయంత్రం అవుతుంది, ఓకేనా? మీకు ఆల్రెడీ అంకగణితంలో నిష్పత్తి అనుపాతం మీద ట్రిక్స్ చెప్పిన, ఓకేనా? సింపుల్, ఒకే లైన్లో కట్ చేస్తాం చూడు. సో 4:5 కదా, 4 + 5 ఎంత? 9. 4 + 5 9. మొత్తం పూరక కోణాలు ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు. సో పూరక కోణాలు మొత్తం ఎంత? 90. 4 + 5 9. గుర్తుపెట్టుకునేది ఏంటి? 4 + 5 ఎంత? 9. 9 becomes 90. 9 90 కావాలంటే ఇంటూ 10 చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఇంటూ 10తో మల్టిప్లై చేశాం కాబట్టి వీటిని కూడా ఇంటూ 10 చేయి. ఇంటూ 10 × 10. 4 10 జా 40. 5 10 జా 50. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. చూడు 40 50 కదా వచ్చినది. సో సింపుల్గా అయిపోయింది. ఇట్లా మనం స్మార్ట్ వర్క్ చేయాలా, అందుకోసమే రిలేటెడ్ టాపిక్స్ చదువుతారా అవ్వాలా. అంకగణితంలో నిష్పత్తి అనుపాతము శాతాలు అన్నిటికీ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి. సో మనం 4:5, 4 + 5 ఎంత? 9. 9 becomes పూరక కోణాలు మొత్తం 90. 9 90 కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 10 చేయాలి. ఇక్కడ ఇంటూ 10 చేసాం కాబట్టి వీటిని కూడా ఇంటూ 10 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు పూరక కోణాల్లో ఒకటి మరొక దానికంటే 8 డిగ్రీలు ఎక్కువ అంట. సో రెండు పూరక కోణాలు, ఒకటి x అనుకో, ఇంకోటి ఏమవుతుంది? x + 8 అయితే ఆ కోణాలు ఏవి అంటున్నాడు. సో క్లియర్గా x + 8 ఈ రెండు కోణాల మొత్తం ఎంత? 90 డిగ్రీలు. +8 అవతల పంపి -8 అవుతుంది. అంటే 90 - 8 x ఏమవుతుంది? 2x అవుతుంది. సో 2x = ఎంత? 82 అవుతుంది. 2 1 జా 2 4 జా 2 1 జా. అంటే x వాల్యూ ఎంత? 41. అంటే ఒక కోణం 41 వచ్చింది. ఇప్పుడు ఒక కోణం 41, ఇంకోటి 8 ఎక్కువ అంట కదా. 41 + 8 ఎంత? 49. 41 + 8 ఎంత? 49. సో ఈ విధంగా మనకు ఇలాంటి క్వశ్చన్స్కి వీటికి ఆప్షన్స్ జనరల్గా ఎలా ఉంటాయంటే, సో 40 48, రెండోది 41 49, మూడోది 50 50 ఒక 42, సో నాలుగోది 100 108 ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేస్తే ఒకటి ఇంకో దానికంటే 8 ఎక్కువ అంట, ఒకటి ఇంకో దానికంటే 8 ఎక్కువ. సో 40 48 ఒకటి ఎక్కువ, 8 ఎక్కువ ఓకే. కానీ మనకు రెండు యాడ్ చేస్తే 90 రావాలా. ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తాయి? యాడ్ చేస్తే 88 వస్తాయి కాబట్టి ఇది రాంగ్. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తాయి? 90 వస్తుంది. కానీ తీసేస్తే 49లో నుంచి 41 తీసేస్తే 8 వస్తుంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై. ఇట్లా ఆప్షన్స్ చెక్ చేస్తే సరిపోతుంది. 50 42 అప్పుడు ఎంత? 92 అవుతుంది. ఇది వర్కౌట్ కాదు. ఇది 208 అవుతుంది. ఇది వర్కౌట్ కాదు. ఈ విధంగా ఆప్షన్స్ చూసుకొని కూడా మనం కొట్టచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండు పూరక కోణాలు 2x + 5 3x + 15 అయితే వాటిలో గరిష్ట కోణం అంట. పూరక కోణాలు అంటున్నాడు. పూరక కోణాల మొత్తం ఎంత? 90 డిగ్రీలు. సో 2x + 5 + 3x + 15 = 90. 2x 3x ఎంత? 5x. 5 + 15 ఎంత? 20. +20 అవతల పంపి -20 అవుతుంది. అంటే 90 - 20 వాల్యూ ఎంత? 70. 5x = 70. 5 1 జా 5 14 జా. x వాల్యూ ఎంత? 14. x వాల్యూ ఎంత? 14. అయితే గరిష్ట కోణం అన్నాడు. గరిష్టం అంటే క్లియర్గా కనబడుతుంది 3x + 15 అనేది. సో కాబట్టి 3x + 15లో సబ్స్టిట్యూట్ చేయి. 3 × 14 + 15 14 3 జా 42. 42 + 15 ఎంత? 57. 57 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో 57. 40 + 50 40 + 10 50 5 + 2 7 57. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంపూరక కోణాల నిష్పత్తి 2:3. ఇప్పుడు సంపూరక కోణాలు, సంపూరక కోణం అంటే ఏంటి? రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణం అంటారు. సో రెండు సంపూరక కోణాల నిష్పత్తి అంట 2:3. అంటే 2 + 3 వాల్యూ ఎంత? 5. సో 2 + 3 ఎంత? 5. 5 becomes 180.
5 3 జా 15, 5 6 జా 30. ఒకవేళ మీకు ఇలా డైరెక్ట్గా భాగించేది రాలే, ఏం బాధపడకు. 180ని ఇక్కడ 5తో భాగించు. 5 3 జా 15, 3 0, 5 6 జా 30. అంటే 5ని 36తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది. కాబట్టి సో ఈ చెవులో ఉండేదాన్ని ఈ చెవులో ఉండేదాంతో మల్టిప్లై చేయి. సో కాబట్టి 36. చెవు అంటే ఏంటో అనుకుంటారు, ఇది చెవు ఆకారంలో ఉంది కదా, ఇయర్ ఆకారంలో ఉంది కదా అలా. సో కాబట్టి దీన్ని 36తో మల్టిప్లై చేశాం. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్లో క్లియర్గా కనిష్ట కోణం అన్నాడు. కనిష్ట కోణం అంటే 2 × 36. 36 2 ఎంత 72 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 5:4 అయితే ఆ కోణాలు 5:4 అంట. సంయుగ్మ కోణాలు రెండింటి మొత్తం 9. సంయుగ్మ కోణాలు అంటే 360 డిగ్రీలు కావాలి రెండు కోణాల మొత్తం. కాబట్టి 9 360 కావాలంటే 9 × 40 చేసి అవుతుంది. అయితే ఆ కోణాలు రెండు మల్టిప్లై చేయి. 5 × 40 200, 4 × 40 160. సో ఇలా 200, 160 అనేది మన ఆన్సర్ అవుతాయి. ఇవన్నీ కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉండే క్వశ్చన్సే. మీరు మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా నీట్గా ఇలా డిజైన్ చేసి పెట్టాను అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం దాని సంపూర్ణ కోణానికి 5 రెట్లు అయితే ఆ కోణం విలువ ఎంత? ఒక కోణం అంట ఎక్స్, దాని సంపూర్ణ కోణం 180 - x. సో ఇట్లా ఒక కోణం దాని సంపూర్ణ కోణం అంటే ఇది. సో ఈ ఒక కోణం దాని సంపూర్ణ కోణానికి 5 రెట్లు అంట. అంటే ఒక కోణం x అయితే ఇంకో కోణం ఏమవుతుంది? 5x అవుతుంది. 5 రెట్లు అంట ఇంకో కోణానికి. సో అయితే ఆ కోణం ఎంత అంటున్నాడు. సో క్లియర్గా సంపూర్ణ కోణం అంటే రెండు కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. 5x + x ఎంత? 6x = 180. 6 1 జా 6 30 జా. మరి x వాల్యూ ఎంత? 30 డిగ్రీస్. అయితే ఆ కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. ఓకేనా. సో ఇంకో కోణం ఎంత ఉంటుంది? ఒకటి 30, ఇంకోటి 150. 30 × 5 ఓకేనా. 5x అంటే 5 × 30 ఎంత అవుతుంది? 150. ఒకటి 50 ఒకటి 30 అయితే ఇంకో కోణం ఎంత? 150. ఓకేనా. మీరు వీటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ బాగా చూసుకోవాలా. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క టర్ము ప్రతి ఒక్క పదం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అవి చూసుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక కోణం దాని సంపూర్ణ కోణానికి 4 రెట్ల కంటే 15 ఎక్కువ అంటున్నాడు. ఒక కోణం ఎక్స్ రా నాన్న, దాని సంపూర్ణ కోణానికి 4 రెట్లు అంట. 4x కంటే 15 ఎక్కువ అంట. అంటే +15. మనం ఎప్పుడే కానీ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళాలా. మనం ఎప్పుడే కానీ క్వశ్చన్ బాగా చదవాలి. మ్యాథ్స్లో ఉన్నటువంటి టిప్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ నేర్చుకుంటావో ఆటోమేటిక్గా ఆన్సర్ ఈజీగా చేస్తావు. చాలామంది క్వశ్చన్ ఇడిచిపెట్టి ఆన్సర్ బట్టి కొడతాడు. ఏంటంటే పిల్లోడు ఉంటాడు, స్కూల్లో పిల్లోడు. వాడు ఏమంటాడంటే ఎమ్మాయిల్కే వాళ్ళ అమ్మకి చదువు రాదు పాపం పెద్దగా. సో ఎమ్మాయిల్కే అన్నారు. వాళ్ళమ్మ ఇల్లంతా ఎత్తుతుంటుంది, యాడుందిరా ఎలక అని. సో చూస్తే మళ్ళీ వాళ్ళ ఆయన వస్తాడు. వాళ్ళ ఆయన వచ్చినప్పుడు వీడు కూడా ఎమ్మాయిల్కే యాడుందిరా ఎలక అని చూస్తే వాళ్ళ ఆయన స్టేట్ చూస్తాడు. వాళ్ళ స్టేట్ చూస్తే ఎంఐఎల్కే మిల్క్ అని ఉంటుంది. చూడు, ఎంఐఎల్కే మిల్క్కి వచ్చిన తిప్పలరా నాయన, ఇది ఎంఐఎల్కే కాదురా అని 4 పీక్తే ఎంఐఎల్కే మిల్క్ అని వాడిని నేర్పిస్తాడు అనమాట. అట్లా మనం గుడ్డిగా బైహార్ట్ చేయకూడదు. మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి. క్వశ్చన్ టు ఆన్సర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి టిప్ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ పోవాలి. ఓకేనా. సో క్వశ్చన్ టు ఆన్సర్. ఇప్పుడు ఒక కోణం దాని సంపూర్ణ కోణాన్ని 4 రెట్లు. ఒక కోణం x అయితే దాని సంపూర్ణ కోణం ఎంత? 4 రెట్లు అంటే × 4, 5 రెట్లు అంటే × 5 కంటే 15 ఎక్కువ అంట. 15 ఎక్కువ అన్నాడు కాబట్టి +15. అలా ఇప్పుడైతే ఆ కోణాలు అన్నాడు. ఇప్పుడు చూద్దాం. x + 4x + 15 = 180. సంపూర్ణ కోణాలు అంటే 180 డిగ్రీస్. సో x + 4x 5x + 15 అవతల పంపి -15 అవుతుంది. సో 180లో 15 పోతే 165. 5x = 165 కదా. 5 1 జా 5 3 15, 5 3 15. x వాల్యూ ఎంత వచ్చింది? 33 వచ్చింది. అయితే ఆ కోణాలు అన్నాడు. ఒకటి 33 వచ్చిందిరా. సో సంపూర్ణ కోణం అంటే గుర్తుపెట్టుకో, కళ్ళు మూసుకొని 180లో వచ్చి దీన్ని తీసేయడమే. దీని పక్కన ఏమన్నా ఉంది సంబంధం లే. సో అదే వాల్యూ సేమ్ వస్తుంది. ఒకటి 33 అయితే ఇంకోటి ఏమొస్తుంది? 180లో నుంచి 33 తీసేయి. 10లో 3 పోతే 7, 7లో 3 పోతే 4, 147 అవుతుంది.
ఓకేనా. సో 147 కావాలంటే నీకు ప్రూఫ్ చేస్తాను చూడు. 4x + 15 కదా, 4 × x అంటే 33 + 15. సో 4 3 12, 4 3 12 13, 132 + 15 ఎంత 147 వచ్చిందా లేదా. సో కాబట్టి ఇదంతా అవసరం లే. సంపూర్ణ కోణం అంటే ఒక కోణం 30 అనుకో, ఇంకో కోణం ఎంత ఉంటుంది 150 ఉంటుంది. అంటే రెండు కోణాల మొత్తం 180 రావాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చెప్దాం. 40 డిగ్రీల యొక్క పూరక సంపూరక సంయుగ్మ కోణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సారీ మొత్తం అంటున్నాడు. 40 డిగ్రీల యొక్క పూరక సంపూరక మరియు సంయుగ్మ కోణాల మొత్తం ఎంత అంట. 40 డిగ్రీల పూరక కోణం ఎంతైతే అది పూరక కోణం అంటే 90 నుంచి తీసేయాలి. 90 - 40 50 డిగ్రీలు అవుతుంది. అదేవిధంగా 40 డిగ్రీల సంపూరక కోణం, 40 డిగ్రీల సంపూరక కోణం ఏమవుతుంది. సంపూరక కోణం అంటే 180 నుంచి తీసేయి. సో 180 - 40 140 అవుతుంది. మరి అదేవిధంగా 40 డిగ్రీల సంయుగ్మ కోణం, 40 డిగ్రీల సంయుగ్మ కోణం ఏమవుతుంది. సంయుగ్మ కోణం అంటే ఏం చేస్తాం, 360 నుంచి తీసేస్తాం. 360లో 40 పోతే 320. ఈ విధంగా వీటి మొత్తం ఎంత అన్నాడు. 40 డిగ్రీల సంపూరక కోణం 140, 40 డిగ్రీల పూరక కోణం 50, 40 డిగ్రీల సంయుగ్మ కోణం 360. ఇవన్నీ యాడ్ చేయండి రాడు. 300 ఒక 100 400. ఇప్పుడు చిల్లర వేద్దాం. 50 40 90 ఒక 20 110 400 ఒక 110 510 degrees. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. 300 ఒక 320 140 460 ఒక 50 510. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలదు. 40 డిగ్రీల పూరక కోణం సంపూరక కోణం సంయుగ్మ కోణాల మొత్తం ఎంత అంటే ఇలా చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒక కోణం యొక్క పూరక కోణం మరియు సంపూరక కోణాల నిష్పత్తి 2:5 అయితే దాని సంయుగ్మ కోణం ఎంత అంటున్నాడు. ఒక కోణం యొక్క పూరక కోణం అంటే 90 - x. ఒక కోణం యొక్క సంపూరక కోణం ఎంత 180 - x. వాటి నిష్పత్తి ఎంత అంట 2:5 అంట. అయితే దాని సంయుగ్మ కోణం ఎంత అంటాడు. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేసి దానికి సంయుగ్మ కోణం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే 90 - x / 180 - x = 2/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 9 45 450 - 5 × x 5x దీంతో 182 360 -2 × x 2x. సో ఇప్పుడు 360 యువతలు తీసుకురా -360 అవుతుంది. 450 - 360 - 5x అవతల పోతే +5x అవుతుంది. 5x - 2x అంటే 3x ఇక్కడ 5xలో 2x పోతే 3x, 450లో 360 పోతే 90 అనమాట. సో 3x = 90. 3 1 3 30 x వాల్యూ ఎంత వచ్చింది 30 వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడిగాడంటే 30 డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత అంటున్నాడు. దాని సంయుగ్మ కోణం అంటే ఈ x డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత అంటున్నాడు. 30 డిగ్రీల సంయుగ్మ కోణం అంటే 360లో 30 తీసేయి. 330 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడు, టెట్ ఖచ్చితంగా అడుగుతాడు. సో క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. ఒక కోణం యొక్క పూరక సంపూరక కోణాల నిష్పత్తి అన్నాడు. ఏదైతే అడుగుతాడో స్టార్టింగ్లో అదే పూరక తర్వాత సంపూరక అన్నాడు. కాబట్టి ఒక కోణం యొక్క పూరక కోణం 90 - x, ఒక కోణం యొక్క సంపూరక కోణం 180 - x నిష్పత్తి ఎంత 2:5. సో దీన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వచ్చింది. దీని యొక్క సంయుగ్మ కోణం ఎంత అన్నాడు. 360లో 30 పోతే 330. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% సమానం అంట. ఒక కోణం యొక్క పూరక కోణం అంటే 90 - x దాని సంపూరక కోణంలో 25% సమానం అంట. 25% అంటే 25/100. దాని సంపూరక కోణంలో అంటే 180 - x. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆ ఎక్స్ విలువ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆన్సర్. 25 1 25 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 4 9 36 360 4 1 4 4x = 180 - x ప్లస్ 180 యువతలు తీసుకురా -180 అవుతుంది. అంటే 360 - 180 -4x అవతలు తీసుకుపోతే +4x అవుతుంది. 4x - x అంటే 3x = 360లో 180 పోతే 180 అవుతుంది. సో 3 1 360. మరి ఆ కోణం విలువ ఎంత అంటే 60 డిగ్రీలు అనేది మన ఆన్సరు. ఓకేనా. ఇలా చేయాలా. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం యొక్క సంపూరక కోణంలో 20% అంట. ఒక కోణం యొక్క సంపూరక కోణంలో 20% అంటే 180 - xలో
20% అంటే 20/100. అదే కోణం యొక్క సంయుగ్మ కోణంలో 30%నకు సమానం అన్నమాట. అదే కోణం యొక్క సంయుగ్మ కోణం అంటే 360 - xలో 50%నకు సమానం అంటే 50/100. ఇక్కడ 2 సున్నాలు 100 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయి 2తో. 2 180 is 360 minus 2 into x 2x 5తో. సో 5 6 30 5 3 15 18 0 minus 5 into x 5x minus 5x యూతలు తీసుకురా ప్లస్ 5x అవుతుంది. సో 5x minus 2x is equal to 1800లో నుంచి 360 తీసేస్తే 3x is equal to 1800లో 300 పోతే 1500, 1500లో 60 పోతే 1440 అవుతుంది. సో 3 1 3 4 12 3 8 24 0. ఎక్స్ వాల్యూ ఎంత 480 degrees. ఎక్స్ వాల్యూ ఎంత 480 degrees. మరి ఆ కోణం ఎంత అంటే 480 degrees. సో ఒక కోణం యొక్క సంపూరక కోణంలో 20% అంట. ఒక కోణం యొక్క సంపూరక కోణం అంటే 180 - xలో 20%. మళ్ళా అదే కోణం యొక్క సంయుగ్మ కోణంలో అంటే దాని సంయుగ్మ కోణం ఏమవుతుంది 360 - xలో 50% అంట. అయితే x విలువ ఎంత అంటే 480 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 2 పూరక కోణాల నిష్పత్తి 3:2 అంట. సో పూరక కోణాలు అంటున్నాడు కాబట్టి ఫస్ట్ దీన్ని చేద్దాం. 3:2 3 + 2 ఎంత 5. పూరక కోణాలు అంటాడు క్లియర్గా. సో అంటే 90. 5 into 18 చేస్తే 90 అవుతుంది. సో కాబట్టి దీన్ని ఇంటూ 18 చేద్దాం. 3 into 18 18 3 54. 2 into 18 18 2 36. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే వాటి సంయుగ్మ కోణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. వాటి సంయుగ్మ కోణాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. 54 degrees సంయుగ్మ కోణం ఏమవుతుంది 360లో 54 తీసేయి. సో మరి అదేవిధంగా 360లో 36 తీసేయి. సో తీసేస్తే ఎంత 360లో 54 పోతే 306. తర్వాత 360లో 36 పోతే 360లో 30 పోతే 330. 330లో 6 పోతే 324. సో ఇప్పుడు 6తో పోతా చూడు. 6 5 30 6 1 6 5 30 6 4 సో 3తో చేద్దాం. 3తో సో 51:54 మిగిలింది. 51:54 3 17 3 18 ఎంత వచ్చింది ఆన్సరు 17:18 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా 3:2 3 + 2 ఎంత 5 5 becomes 90. 5 into 18 చేస్తే అవుతుంది. దీనిలో కూడా ఇంటూ 18 చేస్తే 54 36 వచ్చింది. అంటే 54 degrees సంయుగ్మ కోణం ఎంత 306 వచ్చింది. ఫైనల్గా 360 - 54 తీస్తే 306. సో 36 degrees సంయుగ్మ కోణం ఏమవుతుంది 360లో 36 పోతే 324. సో అప్పుడు మళ్ళీ 6తో 6 5 30 6 1 6 5 30 6 4 51:54 ఉంది. 3 ఎకం 3 15 3 18. సో మన ఆన్సర్ ఏమవుతుంది 17:18 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలా ఏంటంటే సో క్రింది పటంలో ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఈ పటం కొంచెం క్లారిటీ లేదు అందుకే రాశాను. సో చూడండి ఇది సరళ రేఖ మీద ఉన్నాయి కాబట్టి ఇదంతా కలిపితే ఎంత 180 degrees. సో కాబట్టి x + 7 + 2x + 2x - 19 is equal to 180కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు x విలువ ఫైండ్ అవుట్ చేద్దాం. x 2x 3x + 2x ఎంత 5x అవుతుంది. 19లో 7 పోతే 12 -12 పెద్ద నెంబర్ కదా. పెద్ద నెంబర్ ముందర మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో 19 - 7 ఎంత 12 అంటే ఇక్కడ -12 ఉంటుంది. -12 is equal to 180. సో -12 సో 2x 4x 5x -12 అవతల పంపి +12 అవుతుంది. అంటే 5x is equal to 168. 5x is equal to 168. ఇక్కడ x 2x 4x 5x ఇక్కడ x ఉంది, ఇంకోటి సారీ x ఉంది 6x అనమాట. ఇది దీని వాల్యూ ఎంత 6x అవుతుంది. 6x is equal to ఎంత వచ్చింది 168 వచ్చింది. సో 6 1 6 2 12 6 8 48. x వాల్యూ ఎంత అంటే 28 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి ఓకేనా. x + 7 + 2x + x ఉంది లాస్ట్లో. సో కాబట్టి మనకి ఈ విధంగా ఆన్సర్ ఎంత వచ్చింది 28 అనేది మన ఆన్సర్ వచ్చింది. మీరు చిన్న గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇలా ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంటే అది ఈ మొత్తం సమ్ ఎంత అంటే 180 degrees ఈక్వల్ అవుతుంది. సో ఇట్లా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేఖీయ ద్వయంలోని కోణాల నిష్పత్తి. నిన్న ఒక డెఫినేషన్ చెప్పాం. రేఖీయ ద్వయం అంటే ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 degrees అనమాట. సో క్లియర్గా 2:7 2 + 7 ఎంత 9. రేఖీయ ద్వయంలో కోణాల మొత్తం 180. 9 into 20 చేస్తే 180 అవుతుంది. కాబట్టి ఆ కోణాలు అన్నాడు కాబట్టి 2 into 20 ఎంత 40.
7 × 20 ఎంత 140. సో 40, 140 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పటంలో XYZ విలువలు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఈ వాల్యూ 160 అంట. సో ఇలా ఉంది పటం. సో ఇక్కడ ఇట్లా ఉంది, ఇది Y, ఇది X, ఇది Z, 160 అంట. సో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏంటి అంటే, ఇది సరళ రేఖ ఇటు నుంచి ఇటు వరకు 180 degrees. ఇది ఆల్రెడీ 160 ఉంది కాబట్టి 160 దాని పక్కన ఇదంతా మొత్తం 180 degrees కదా, కాబట్టి 20 ఉంటుంది. ఇది 160 కాబట్టి ఎదురెదురు కోణాలు సమానం 160 అవుతుంది. ఇది 20 కాబట్టి ఈ పార్ట్ కూడా 20 అవుతుంది. అంటే XYZ విలువలు XYZ విలువలు ఎంత అంటే, సో X వాల్యూ ఎంత 20, Y వాల్యూ ఎంత 160, Z వాల్యూ ఎంత 20. ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావడం జరుగుతుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ABCD రేఖల ఖండన బిందువు O అంట. సో ABCD రేఖల ఖండన బిందువు అంట O. ఈడ O వస్తుంది అంటే AB, ఇది A అనుకో, ఇది B అనుకో, సో ఇది C అనుకో, ఇది D అనుకో. యాంగిల్ AOC ఈజ్ టు యాంగిల్ AOD అన్నాడు. AOC ఈజ్ టు AOD అంట. AOC అంటే ఇది A నుంచి C వరకు, AOD అంటే Aకి Dకి. ఇది అంటే ఇది మొత్తం సరళ రేఖ మీద ఉంది. AOC మరియు AOD ఆడుంది అంటే ఈ లైన్ పార్ట్ ఎంత 180 degrees. కాబట్టి క్లియర్గా ఇది 2:3, 2 + 3. AOC అంటే ఇది, AOD అంటే ఇది. 2 + 3 ఎంత 5, 5 becomes 180, 5 × 3 = 15, 5 × 6 = 30. ఇప్పుడు మన క్వశ్చన్ అడిగినది BOD అన్నాడు. BOD ఆడుంది, ఇడుంది Bకి, Oకి, Dకి. అంటే నీకు BOD యాంగిల్ రావాలంటే AOC యాంగిల్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? BOD కావాలి, AOC అంటే AOCకి ఎదురుగా BOD. ఎదురెదురు కోణాలు సమానం కదా, ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంతే ఉంటుంది. కాబట్టి AOC ఆడుంది, ఇది 2 parts. సో 2 × 36 ఎంత 72. సో therefore యాంగిల్ BOD is equal to యాంగిల్ AOC is equal to 72 degrees కి ఈక్వల్ అవుతుంది. సింపుల్ లాజిక్ అనమాట. AOC అన్నా BOD అన్నా ఒకటే. సో కాబట్టి AOC వాల్యూ ఎంత వచ్చింది 72, కాబట్టి BOD కూడా 72 అవుతుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ABCD రేఖల ఖండన బిందువు O అయితే AOC is to BOD. ఇట్లా తీసుకుందాం. ఒకటి ఇది AB, ఇది CDగా తీసుకుందాం. AOC is to AOD ఎంత అంటున్నాడు. AOC ఎంతనో BOD కూడా అంతే. ఫర్ సపోజ్ ఇది ఒక 50 ఉందనుకో, ఇది కూడా 50 ఉంటుంది. అంటే 50 is to 50. సో అంటే దీని అర్థం వాల్యూ ఎంత 1:1. నువ్వు ఎంతైనా పెట్టుకో. సార్ 50 ఎందుకు పెట్టానంటారు కొంతమంది. సో 50 అది ఎంతైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఎదురెదురు కోణాలు సమానం కదా, దాన్ని బేస్ చేసుకొని ఇట్లా ఆడేసి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ABCD రేఖల ఖండన బిందువు O. సేమ్ మోడల్. ABCD రేఖల ఖండన బిందువు O. ఇది A, ఇది B, ఇది C, ఇది D. ఓకే. BOC is equal to 3x + 5 అంట. అంటే BOC వాల్యూ ఎంత 3x + 5 అంట. మరియు AOD వాల్యూ అంట. AOD అంటే ఇది 5x - 25. అంటే ఇవి ఎదురెదురుగా ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఎదురెదురు కోణాలు ఏమవుతాయి సమానం అవుతాయి. కాబట్టి 5x - 25 is equal to 3x + 5. సో 5x + 3x యువతలు తీసుకురా, -3x అవుతుంది. సో -25 అవతల తీసుకో, +25 అవుతుంది. 25 + 5 అంటే 2x is equal to 30. 2 × 1 = 2, 15 × x వాల్యూ ఎంత వచ్చింది 15. మనకు అడిగింది కూడా x విలువే కదా, x వాల్యూ ఎంత 15. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? AOD is equal to BOCకి ఈక్వల్ అవుతుంది. ఎదురెదురు కోణాలు సమానం. ఆ లాజిక్ ప్రకారం ఇది మన ఆన్సర్ ఇది అవుతుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, AB మరియు CDల ఖండన బిందువు O అంట. సేమ్ మోడల్ ఇది కూడా AB. సో ఇది A, ఇది B అనుకుందాం. మరియు CD, ABCDల ఖండన బిందువు O అంట. AOC is equal to AOC అంటే ఇటు ఉంది 4x + 13. BOC is equal to BOC అంటే ఇటు చూడుపా BOC 2x + 17. అయితే AOD ఎంత అంటున్నాడు, ఈ పార్ట్ అడుగుతాడు. అయితే AOD ఎంత అంటున్నాడు. సరే, అంటే నీకు BOC తెలిస్తే నీకు AOD వస్తుంది. సరే రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ A నుంచి B వరకు ఇదంతా మొత్తం ఎన్ని డిగ్రీస్ 180 degrees. అంటే యాంగిల్ AOC ప్లస్
యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతా. కాబట్టి ఏఓసి వాల్యూ ఎంత 4x ప్లస్ 13, బీఓసి వాల్యూ ఎంత ప్లస్ 2x ప్లస్ 17 ఈజ్ ఈక్వల్ టు 180. ఇందులో ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేసేసాయి. ఫస్ట్ 4x 2x 6x 13 ఒక 17 30 అవతల పంపి. సో -30 అవుతుంది, +30 అవతల పోతే -30 అంటే 6x ఈజ్ ఈక్వల్ టు 150. 6 1 జా 6 25 జా ఎక్స్ వాల్యూ ఎంత 25. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత 25. ఇప్పుడు ఏఓడి ఎంత అంటున్నాడు, ఏఓడి ఈజ్ ఈక్వల్ టు సో ఎంత యాంగిల్ బీఓసికి ఈక్వల్ అవుతుంది. మరి యాంగిల్ బీఓసి వాల్యూ ఎంత ఉంది 2x ప్లస్ 17 ఉంది. 2x ప్లస్ 17 ఎక్స్ వాల్యూ ఎంత 25. 2 ఇంటూ 25 ప్లస్ 17 25 2 జా 50 50 ప్లస్ 17 ఎంత అంటే 67 అనేది మన ఆన్సర్ అవుతుంది. 67. సో ఈ విధంగా పక్కన కోణాల మొత్తం ఇందులో సరళరేఖ మీద ఉంటాయి కాబట్టి 180 డిగ్రీస్. సో ఏఓసి ప్లస్ బీఓసి ఈక్వల్ టు 180. దీని ప్రకారం చేస్తే ఎక్స్ విలువ వచ్చింది. మనకు ఏఓడి అడిగాడు, ఏఓడి అంటే ఇది ఉంది, దీనికి ఎదురుగా కోణం ఇది కాబట్టి బీఓసి విలువలు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ ఎంత వచ్చింది 67 ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది పటంలో ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఈ పటం చూడు, ఇట్లా ఉంది, ఇట్లా ఒకటి ఇలా ఉంది. సో ఇది ఇట్లా ఉంది, ఇటు వరకు ఉంది. ఇక్కడ సింబల్ 90 డిగ్రీస్ సింబల్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇది 90, ఇక్కడ 200 అంట, ఇక్కడ ఎక్స్ ఎంత అంటాడు. సో అంటే క్లియర్గా సర్కిల్ మొత్తం ఎంత 360 డిగ్రీస్. ఇక్కడ పాయింట్ దగ్గర 360 డిగ్రీస్ అంటే 200 ప్లస్ ఒక 90 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360. 200 ఒక 90 ఎంత 290 ప్లస్ 290 అవతల పంపి 360 మైనస్ 290 చేస్తే 70 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంతప్ప 70 డిగ్రీస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇట్లా చేయాలా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది పటంలో y విలువ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డయాగ్రామ్ వేస్తా, ఇంకొకసారి చూడండి. ఇట్లా ఉంది డయాగ్రామ్. ఈడ 90 డిగ్రీస్ సింబల్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది, ఈడ వై ఉంది, మళ్ళీ ఇట్లా కట్ చేశాడు. సో ఈడ ఏమో 3x ఉంది, ఇక్కడేమో 72 ఉంది. సో అయితే y విలువ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇది ఏ ఇది బి అనుకో, ఇది స్ట్రైట్ లైన్. మీకు ఇందాకే చెప్పిన ఇటు నుంచి ఇటు వరకు ఎన్ని డిగ్రీస్ 180 డిగ్రీస్ అని. సో దీని ప్రకారం చేస్తే 3x ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 72 అవతల పంపి -72 అవుతుంది. 180లో 72 పోతే 108. 3x ఈజ్ ఈక్వల్ టు 108. 3 1 జా 3 3 జా 9 3 6 జా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 36 వచ్చింది. ఇప్పుడు y విలువ అడిగినాడు. సో ఇదంతా కలిపితే 180 కదా. ఓకేనా, సో కాబట్టి x ప్లస్ 90 ప్లస్ y